భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్న బీసీ సింహగర్జన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు, బీసీల ఆరాధ్య దైవమైనటువంటి బీపీ మండల్ గారి మనమలు, బీసీల యొక్క హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీ బీపీ మండల్ గారికి తన రచనల ద్వారా, సినిమాల ద్వారా బహుజనుల్లో చైతన్యం తీసుకొని వచ్చి బహుజనులకు మంచి చేసే దిశగా అనేక పోరాటాలు చేస్తున్న డైరెక్టర్ ఎన్ శంకర్ గారికి, అదేవిధంగా భారత చైతన్య యువజన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన ఎంతోమంది బీసీ పెద్దలకు, బహుజన నాయకులకు, మరీ ముఖ్యంగా బీసీ సింహగర్జన పిలుపునకు స్పందించి రాయలసీమ రోషంతో, పల్నాడు పౌరుషంతో, కోస్తా కసితో, ఉత్తరాంధ్ర ఉప్పెనల పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ నుండి ఉప్పెనలా ఎగసిపడుతూ ఇక్కడికి విచ్చేసిన నా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, నా బీసీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న పోలీస్ సిబ్బందికి, మీడియా సిబ్బందికి, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మనం కార్యక్రమానికి మొదలు పెట్టేక ముందు మొట్టమొదటిసారిగా వేదిక మీదున్న అనేక మంది కులదేవులతో పాటు బీసీల యొక్క అభ్యున్నతికి, బహుజనుల యొక్క అభివృద్ధికి ఎంతో కృషి చేసిన మహనీయులందరినీ కూడా స్మరించి కులదేవతల యొక్క ఆరాధన కార్యక్రమం చేసుకున్నాము. ఈ కులదేవతల ఆరాధన ఎందుకు అంటే, వృత్తుల ఆధారంగా ఏర్పడిన కులాల యొక్క అభివృద్ధి కానీ, రక్షణ కానీ కులదేవతలను ఆరాధించినట్టయితే ఖచ్చితంగా ఆయా కులాలకు, ఆయా సామాజిక వర్గాల వారికి, ఆయా వృత్తుల వారికి రక్షణ ఉంటుంది, అభివృద్ధి ఉంటుందని మన పెద్దలు చెప్తారు, మన శాస్త్రాలు చెప్తాయి. అదే వాస్తవం కాబట్టి మన తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశం మొత్తం మీద ఉన్న బహుజనులందరికీ ఆ కులదేవతల ఆశీర్వాదం ఉండాలని, భవిష్యత్తులో మన హక్కుల కోసం, మన అధికారం కోసం, మన ఆత్మగౌరవం కోసం చేసే పోరాటానికి దేవుళ్ళందరి ఆశీర్వాదం మనకు ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరి తరపున ఈ సందర్భంగా ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా మీరందరూ చూశారు, ఎంత చారిత్రాత్మకమైన ఒక సన్నివేశము, ఒక కార్యక్రమము ఇదే వేదిక మీదుగా చేయడం జరిగింది. అదే శ్రీకృష్ణ జాంబవతుల కళ్యాణోత్సవము. మనందరికీ తెలుసు, శ్రీకృష్ణుడు అంటే సాక్షాత్తు ఆ నారాయణుడు. భవిష్యత్తు తరాలకు, భవిష్యత్తు యుగాలకు భగవద్గీతను అందించిన దేవదేవుడు మాత్రమే కాదు, ఆనాటి దోపర యుగంలోనే భవిష్యత్తులో కులాల మధ్య చిచ్చులు రేపడతారు, కుట్రలు పన్నుతారు, కుతంత్రాలు పన్నే స్వార్థపరులు కలియుగంలో రాజకీయాల రూపంలో, రాజకీయ నాయకుల రూపంలో వస్తారని తెలిసి ఆనాడే శ్రీకృష్ణుడు మొట్టమొదటిసారిగా కులాంతర వివాహాలకు నాంది పలికి ఒక సామాజిక చైతన్యానికి పిలుపునిచ్చారనే విషయాన్ని మనందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు
ఈ వేదిక సాక్షిగా శ్రీకృష్ణ జాంబవతుల కళ్యాణోత్సవము నిర్వహించామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఈ రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రాలకు, దేశానికి మంచి జరగాలి. మన సమాజంలో ఉన్న కుట్రలను ఛేదించి భవిష్యత్తులో అందరూ కూడా ఒక అభివృద్ధి దిశగా వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా స్వామి అమ్మవారులను ప్రార్థించడంతో పాటు మీ అందరి సమక్షంలో ఈరోజు నేను ఒక్క మాట ఇస్తున్నాను. మనకు ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, ఎంతో దేవతామూర్తులు ఉన్నారు, కానీ ఎక్కడ శ్రీకృష్ణ జాంబవతుల యొక్క దేవాలయం మన ప్రాంతంలో లేదు. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల అందరికీ, ప్రజలందరికీ అందుబాటులో ఉండే ప్రాంతంలో ఆ స్వామివారి అనుగ్రహంతో శ్రీకృష్ణ జాంబవతుల దేవాలయాన్ని నిర్మించి సామాజిక చైతన్యానికి మరో అడుగు ముందుకు వేసే దిశగా ప్రయత్నం చేస్తాను, అది సాధిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, దాంతోపాటు ఈరోజు మీ అందరికీ తెలుసు బీసీ సింహగర్జన. చాలామంది నన్ను అడిగారు, బీసీ సింహగర్జన అనే పేరు ఎందుకు పెట్టారు? ఇది బీసీ గర్జనో లేదా బహుజన గర్జనో లేదా మరో గర్జన అని పెట్టచ్చు కదా, సింహగర్జన అనే పేరెందుకు పెట్టారని చెప్పి చాలామంది పెద్దలు నన్ను అడిగారు. దీనికి ఖచ్చితంగా కారణం ఉంది. సింహానికి ఒక లక్షణం ఉంటుంది. సింహానికి ఒక లక్షణం ఉంటుంది. అడవిలో ఎన్ని జంతువులున్నా, సింహం కంటే బలమైన జంతువులున్నా, సింహాన్ని మాత్రమే రాజు, అడవికి రాజు అని ఎందుకంటారో మీకు తెలుసా? సింహానికి తనకు ఏం కావాలో స్పష్టంగా తెలుసు. తనకు ఏం కావాలనే దానిపైన స్పష్టత ఉంటుంది. తనకు కావాల్సిన దాన్ని సాధించుకోవడానికి తనకు ఖచ్చితంగా సాధించుకునే వ్యూహం ఉంటుంది. కాబట్టి అడవికి రాజు సింహమైంది. ఈరోజు బీసీల యొక్క డిమాండ్లను నెరవేర్చుకోవడానికి, బీసీ ఉద్యమానికి నాంది పలకడానికి బీసీ సింహగర్జన పేరుతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. గత సంవత్సరం 2025 డిసెంబర్ 11వ తేదీన విజయవాడలో బీసీ మహాసదస్సు పేరుతో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీసీల యొక్క సమస్యల పైన, బీసీల యొక్క డిమాండ్ల పైన అనేక మంది పెద్దలు, సంఘాలను ఆహ్వానించి చర్చించిన తర్వాత 5 ప్రధాన డిమాండ్లను నెరవేర్చుకోవడానికి భవిష్యత్తు ప్రణాళిక ప్రకటిస్తూ ఆనాడు ఈ బీసీ సింహగర్జన కార్యక్రమం గురించి, బహిరంగ సభ గురించి ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రకటించిన రోజు నుండి ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ కావచ్చు, బీసీ వ్యతిరేక శక్తులు కావచ్చు, బహుజనుల వ్యతిరేక శక్తులు కావచ్చు, పరిపాలన పక్కన పెట్టి, వాళ్ళ వ్యాపకాలు పక్కన పెట్టి పూర్తిగా బీసీ సింహగర్జన కార్యక్రమాన్ని ఏ విధంగా అడ్డుకోవాలి, ఏ విధంగా తప్పుదారి పట్టించాలి, ఏ విధంగా నిర్వీర్యం చేయాలి, ఏ విధంగా తప్పుడు ప్రచారం చేయాలి, ఏ విధంగా తప్పుడు కథనాలతో ప్రజల్లో అయోమయం గురి చేయాలని చెప్పి ఈ 2 నెలల కాలంలో వీళ్ళందరూ చెయ్యని ప్రయత్నం లేదు. చివరికి ప్రభుత్వము, పోలీస్ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకొని ఈ కార్యక్రమానికి
అనేక కుంటి సాకులు చెప్తూ పర్మిషన్ నిరాకరించే విధంగా ఒత్తిడి తీసుకొని వస్తే చిట్ట చివరి ప్రయత్నంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి భారత రాజ్యాంగాన్ని కాపాడడానికి ఉన్న ఒకే ఒక్క ఆయుధము గౌరవ హైకోర్టుని సంప్రదిస్తే హైకోర్టు వారు శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే హక్కు మీ ప్రభుత్వానికి లేదని చెప్పి అనుమతి ఇవ్వడం వల్లే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోగలుగుతున్నాము. మీ అందరి ముందుకు నేను వచ్చి మాట్లాడుకుంటున్నాను. కాబట్టి ఈ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీసీ ప్రజలందరి తరపున గౌరవ హైకోర్టు వారికి మనస్ఫూర్తిగా పాదాభివందనం తెలియజేస్తున్నాను.